సో నేను ఒక బుక్ కొందామని చెప్పేసి స్టేషనరీ షాప్కి వెళ్ళాను. ఆ స్టేషనరీ షాప్లో ఆ బుక్ ప్రైస్ వచ్చేసి 100 రూపీస్ ఉంది. కానీ అదే బుక్ అమెజాన్లో 300 రూపీస్ ఉంది. సో ఈ కాన్సెప్టే మనకి ప్రైస్ టు బుక్ వాల్యూలో ఉంటుంది. ప్రైస్ టు బుక్ వాల్యూ ఫార్ములా ఏంటంటే ప్రైస్ పర్ షేర్ డివైడెడ్ బై బుక్ వాల్యూ పర్ షేర్. సపోజ్ ఒక కంపెనీ తీసుకుందాము, ఆ కంపెనీకి బుక్ వాల్యూ 100 ఉందని అనుకుందాం అండ్ ప్రైస్ ఆఫ్ ది కంపెనీ వచ్చేసి 300 ఉంది అని అనుకుందాం. ఓకే, ఇప్పుడు ప్రైస్ టు బుక్ వాల్యూ ఏమైతుందంటే ప్రైస్ పర్ షేర్ ఎంత 300 ఉంటుంది, బుక్ వాల్యూ ఎంత ఉంది మనకి ఈ కంపెనీకి 100 ఉంది. 300 డివైడెడ్ బై 100 చేస్తే మనకి ప్రైస్ టు బుక్ వాల్యూ ఎంత వస్తుంది, 3 వస్తుంది. సో కంపెనీ వాల్యూ కన్నా మనం 3 రేట్లు ఎక్కువ వాల్యుయేషన్స్లో మనం కంపెనీ అనేది ప్రైస్ అనేది పే చేస్తున్నాం అనమాట. సో సమ్ కైండ్ ఆఫ్ గ్రోత్ స్టాక్స్ మనకి బుక్ వాల్యూ అనేది ఎక్కువనే ఉంటుంది. ఎందుకంటే ఇట్ ఈస్ ఆల్ డిపెండ్స్ అపాన్ గ్రోత్ ఆఫ్ ది కంపెనీ, బిజినెస్ ఆఫ్ ది కంపెనీ కూడా మనకి బుక్ వాల్యూ అనేది వేరీ అవుతూ ఉంటుంది. మోస్ట్ ఆఫ్ ది కంపెనీస్ మన బుక్ వాల్యూ కన్నా మార్కెట్ ప్రైస్ ఎక్కువనే ట్రేడ్ అవుతూ ఉంటాయి. సో కాన్సెప్ట్ నచ్చినట్లయితే లైక్ చేయండి, కుదిరితే ఫాలో అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.